అమ్మ ప్రేమకు అవధులుండవు. పిల్లలు నవ్వితే సంబరపడుతుంది, బిడ్డకు బాధొస్తే కుంగిపోతుంది. సృష్టిలో వెలకట్టలేని ప్రేమను పంచుతుంది. తన ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్లు బతకమని నిండు మనసుతో ఆశీర్వదిస్తుంది. అది ఆచరించి చూపారు శ్రీకాకుళానికి చెందిన ఓ మాతృమూర్తి. జన్మనిచ్చిన బిడ్డకు 70 ఏళ్ల వయసులో కిడ్నీ దానం చేసి పునర్జన్మను ప్రసాదించారు. మాతృ దినోత్సవం సందర్భంగా ఆ త్యాగశీలిపై ఈటీవీ ప్రత్యేక కథనం. అమ్మను మించి దైవమున్నదా అనే సినిమా పాటను నిజం చేశారు శ్రీకాకుళంలోని పురుషోత్తం నగర్కు చెందిన విశాలాక్షి. ఆమెకు 2 సంతానం. కుమారుడు వెంకట రమేష్, కుమార్తె మనోరమ. భర్త భాస్కర్రావు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ 2004లో అనారోగ్యంతో చనిపోయారు. కారుణ్య నియామకం కింద తండ్రి ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు కుమారుడు వెంకట రమేష్. అప్పట్నుంచి తల్లితో కలిసి ఉంటున్నారు. అయితే వెంకట రమేష్కు 2012లో పోలీ కిడ్నీ డిసీజ్ బయటపడింది. 2 కిడ్నీలు పాడవుతున్నాయని వైద్యులు గుర్తించారు. 10 ఏళ్లు మందులతో నెట్టుకొచ్చారు. కరోనా టైంలో వైరస్ సోకడం, డెంగ్యూ జ్వరం రావడంతో కిడ్నీలు మరింత బలహీనపడ్డాయి. కిడ్నీ మార్చితే తప్ప బతకరని వైద్యులు తేల్చేశారు. ఆ సమయంలో విశాలాక్షి తన కిడ్నీ దానం చేశారు. 2000లో ఒక పెద్ద ఆపద నుంచి బయటపడింది. కడుపులో పెద్ద ట్యూమర్ అయిపోయింది. అయినా కూడా దేవుడు నమ్ముకుంది, పాజిటివ్గా ఉంది, బయటపడింది. ఆ తర్వాత 2018లో తిరుపతిలో పడిపోయింది. బ్రెయిన్ ఎన్యూరిజం వచ్చింది. అప్పుడు కూడా డాక్టర్లు బతికే ఛాన్సులు లేవన్నారు. ఒక 14 ఏళ్ళ కిందటి నాకు తెలిసింది కిడ్నీ ప్రాబ్లం ఉందని. 10 ఏళ్ల పాటు మందులతో బాగానే మేనేజ్ చేశాను. ఆ తర్వాత ఇంకా కిడ్నీ మార్చుకోవాలన్నారు. ఆ మాట అమ్మకు చెప్పగానే, నీకు ఎందుకురా బెంగ, నేనున్నాను కదా, నా కిడ్నీ ఇస్తానులే అని. నేను ఆశ్చర్యపోయాను. అడగలేదు కూడా. నేను అడగకుండా పెట్టేది అమ్మ కదా, అలాగే ఇది కూడా అంతే. ఎలాగైనా సరే నన్ను కాపాడుకుంటున్న తాపత్రయం. దానివల్లే ఆమె 2023 జూలై 17 నాడు సర్జరీ జరిగింది. ఆ తర్వాత ఆమె హెల్తీగా ఉంది. ఆమె వల్ల 2వ జన్మ పొంది, ఇప్పుడు 50 ఏళ్ల కింద మొదటి జన్మ ఇచ్చింది, తర్వాత 2వ జన్మ ఇచ్చింది. 2వ జన్మ పొంది ఈరోజు నేను హాయిగా ఉన్నాను. 70 ఏళ్ల వయసులో తన ఆరోగ్యం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు విశాలాక్షి. పిల్లల కంటే ఏదీ ఎక్కువ కాదని ఉద్వేగంగా చెప్తున్నారామె. తన కిడ్నీ సరిపోవడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని ఆమె చెప్పారు. ట్రబుల్ వచ్చింది, బట్ ఇలా కిడ్నీ కావాలి. అప్పుడు నేను దూకొచ్చాను పిల్లల కోసం. చిన్నవాళ్ళు ఏం దానుకున్నా నా కిడ్నీ పక్కన వచ్చి నా పిల్లల్ని కాపాడుకున్నాను. వాళ్ళు బాగుంటారు కదా, నేను బాగుంటాను. కిడ్నీ ఇచ్చి కాపాడుకున్నాను. కొడుకు తల్లిగాని చేసిన సేవ అది. మాకు ఆస్తి ఇవ్వనా ఇవ్వకపోయినా నా ఇది నేను చేశాను. వాళ్ళు శుభ్రంగా ఉంటారు కదండి. నేను పిల్లలు అందుకు మాతో దొంగ తల్లిగా నేను చేసేసాను. ఉపకారం అది. జూలై 7 హాస్పిటల్ జాయిన్ 18 తగ్గ ఆపరేషన్ అయింది. వాడు బాగున్నాడు, నేను బాగున్నాను. ఏదైనా నా ఒప్పుకున్న పని నేను చేసుకుని నేను హ్యాపీగా ఉన్నాను. తల్లి ప్రేమకు ఏదీ సాటిలేదంటున్నారు వెంకట రమేష్. వృద్ధాప్యంలో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుని రుణం తీర్చుకుంటానని చెబుతున్నారు. ఎంతోమంది తల్లులు పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటే ఆ తల్లిని చూడడానికి పిల్లలకి అవకాశం ఉండటం లేదు. అనాథాశ్రయాలు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. పిల్లల్ని మనం ముద్దుగా చూసుకుంటున్నాం. ఆ మాత్రం మనకు జన్మనిచ్చిన వాళ్ళని చూసుకోలేము. మనం వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. చాదస్యం పెరుగుతుంది, చిరాకులు పెరుగుతాయి. భరించాలి కదా. ఆఫీసులో బాస్ తిడితే పట్టం లేదా? ఆ మాత్రం అమ్మని భరించలేము. మనం అమ్మని డిఫైన్ చేయలేము. కొంచెం అర్థం చేసుకుంటూ ఉండాలి, అమ్మని గౌరవించుకుంటూ ఉండాలి. వెళ్ళిపోయిన తర్వాత డీపీల్లోనూ స్టేటస్లోనే అమ్మ మిస్ యూ అంటే కాదు. అమ్మ ఉన్నప్పుడే ఆమె మిస్ అవ్వకుండా, మనం ఆమె మిస్ కాకుండా చూసుకుంటే అదే ఆమె కడుపును పుట్టినందుకు ఆమెకి మనం చేసే గొప్ప, మనకి మనం చేసుకునే గొప్ప పుణ్యం అనుకుంటాను. 7 వయసులో తన ప్రాణాన్ని లెక్క చేయకుండా కన్న కుమారుణ్ణి కాపాడుకున్న విశాలాక్షికి ఓ సెల్యూట్.